రూపాయి పతనం కొనసాగుతోంది సార్. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. $1 ఈజ్ ఈక్వల్ టు 91.96 రూపీస్ ప్రెజెంట్. ఇక పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో కూడా ఈ రూపాయి పతనం ప్రస్తావన ఉంది సార్. రూపాయి పతనం కేవలం దేశ ఆర్థిక పరిస్థితి సమస్య కాదు. రూపాయి ప్రస్తుత విలువ మన ఆర్థిక బలాన్ని ప్రతిబింబించడం లేదు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ పరిస్థితి అని చెప్పి ఆర్థిక సర్వేలో మెన్షన్ చేశారు సార్. సార్, రూపాయి పతనంపై విమర్శలు వస్తున్న వేళ ప్రభుత్వ వాదన కరెక్టేనా? అంటే ప్రభుత్వ వాదన ప్రతివాదన కాదు. ప్రభుత్వాలు అనేది లాయర్స్ కాదు కదా. ప్రభుత్వాలు అనేది డాక్టర్స్. గవర్నమెంట్ ఇస్ నాట్ అ లాయర్, గవర్నమెంట్ ఇస్ ఎ డాక్టర్. లాయర్కు డాక్టర్కు తేడా ఏంటి? డాక్టర్ వాదించడు. ఇప్పుడు నీకు ఒక అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్తావు. డాక్టర్ ఈ ప్రాబ్లం నీకు రావటానికి కారణాలు ఇవి అంటే కాదు కారణాలు అవి, కాదు కారణాలు ఇవి, కాదు కారణాలు అవే డాక్టర్ వాదిస్తాడా? డాక్టర్ ఏం చేస్తాడు? నువ్వు కారణాలు ఏదైనా నీకు పరిష్కారం చెప్తాడు. ఒక వ్యక్తి మందు దాగి లివర్ చెడగొట్టుకొని ప్యాంక్రియాస్ చెడగొట్టుకొని వెళ్ళాడు అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? ఈ మందు తాగడం అనేది ఇవాళ సమస్యగా మారింది. మద్యాన్ని నిషేధించితే తప్ప లివర్ సైరోసిస్ పోదు, ప్యాంక్రియాటిటైసిస్ రాకుండా పోదు, ప్రజల్ని మందుకు అలవాటు చేస్తున్న ప్రభుత్వాలు అని చెప్పి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు. నువ్వు ఎందుకు మందు తాగినావు? నీకు తెలియదా మందు తాగితే ప్యాంక్రియాస్ దెబ్బతింటుంది? నీకు తెలియదా లీవర్ దెబ్బతింటుంది, లీవర్ సైరోసిస్ వస్తుంది, ప్యాంక్రియాటిటైసిస్ వస్తుంది, ప్యాంక్రియాటిస్ అసిటైటిస్ వస్తుంది, నీకు ఆరోగ్యం చెడిపోతుంది తెలియదా అని వాదన పెట్టుకుంటాడా పేషెంట్తో? నా మాట తిడతారు, ప్రాణం ఎందుకు తీసుకుంటారో అడ్డగోలుగా తాగే అనొచ్చు. కానీ ఇమీడియట్ డాక్టర్ ట్రీట్స్. డాక్టర్ ఇస్ ఏ డజంట్ ఆర్గ్యూ. గవర్నమెంట్ లాయర్ కాదు. లాయర్ అయితే ఆర్గ్యూ చేస్తాడు. లాయర్ పని ఆర్గ్యూ చేయడం, డాక్టర్ పని సాల్వ్ చేయడం. మర్చిపోయి ప్రభుత్వాలు ఆర్గ్యుమెంట్ చేస్తే ఎట్లా? ఇప్పుడు నిజమే ప్రభుత్వం చెప్తున్నది రూపాయి పతనం అవుతోంది, ఇది మాకు సంబంధం లేదు అని చెప్పుకున్నారు. అంటే మీరు చేతులు ఎత్తేస్తున్నారు, కానీ యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ అన్నట్టే కదా. సో ఆర్థిక పరమైన సవాళ్లకు పరిష్కారాల కొరకు ప్రభుత్వం వైపు చూస్తాను తప్ప వాద ప్రతివాదాలకు ప్రభుత్వాల వైపు చూడము. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎ లాయర్, గవర్నమెంట్ ఈజ్ ఎ డాక్టర్. అందుకు చెప్పాను. సో గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నా తప్పేమీ లేదు అని సమర్థించుకోవటానికి మీరు అన్నట్టు నిజమే, ఎకనామిక్ డేటా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు గ్రోత్ రేట్ 6.4 to 6.8% ఉంటుంది అంటున్నారు. సో మీకు 6.8 to 7.2 వరకు కూడా ఉండవచ్చు అని, ఇలా రకరకాల రీతిలో జీడిపి బాగుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, మీకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కంట్రోల్లో ఉంది, ట్రేడ్ డేటా రిలేటివ్లీ బాగుంది, ట్రేడ్ డెఫిసిట్ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏం లేదు. ఇవన్నీ నిజమే. మరి అన్నీ బాగుంటే ఎందుకు రూపాయి పతనం అవుతుంది? దీనికి కూడా ప్రభుత్వమే కారణం చెప్పాలి. ఎవరు చెప్పాలి? నేను చెప్పలేను కదా. నేను చెప్పింది అది వన్ సైడ్. అథారిటేటివ్గా గవర్నమెంట్ షుడ్ టెల్ వై రూపీ ఈస్ ఫాలోయింగ్ సో లైక్ దట్. మళ్ళీ ఒక్క డాలర్తో పోలిస్తే కాదు, మీకు ఇతర దేశాల కరెన్సీలతో పోల్చినా కూడా పడిపోతుంది. ఇప్పుడు ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ రూపీ, ఆసియా ఖండంలోనే అతి దారుణంగా పర్ఫార్మ్ చేస్తున్న కరెన్సీ రూపీ. ఆ ట్రంప్ ట్రేడ్ టెన్షన్ మనకే ఉన్నాయా? యూరోప్కు ఉన్నాయి, అన్ని దేశాలకు ఉన్నాయి. నిన్న కాకమన్న కెనడా పైన 100% టారిఫ్ విధిస్తానన్నాడు, సౌత్ కొరియా పైన 25% టారిఫ్ విధించాడు. ట్రంప్ వదిలేసిన దేశం ఇది కనుక. సో అందువల్ల ఇదేమి ఇండియానే స్పెసిఫిక్గా అటాక్ ట్రంప్ ఏం చేయడం లేదు. ప్రపంచంలో అన్ని దేశాలని అటాక్ చేస్తున్నప్పుడు మరి ఆ దేశాల కరెన్సీలు మెరుగ్గా ఉన్నాయి కదా. ఇప్పుడు యూరప్కు అమెరికాకు మధ్య ట్రేడ్ టెన్షన్ చూసాం. అమెరికా యూరప్ ట్రేడ్ ఒప్పందాన్ని ఇప్పటికీ యూరోపియన్ పార్లమెంట్ ఫ్రీజ్లో పెట్టేసింది, రాటిఫై చేయలే. అదనంగా గ్రీన్లాండ్ ట్యాక్స్ వేస్తానన్నాడు. మిలిటరీ టెన్షన్స్ అమెరికాకు యూరోప్కు మధ్య పొలిటికల్ టెన్షన్స్ పెరిగాయి. అయినా మరి యూరో 12% ఇంప్రూవ్ అయింది డాలర్తో పోలిస్తే. మీరు ఎందుకు మరి డాలర్తో పోలిస్తే యూరో బెటర్గా ఉంది, ఏషియాస్ అన్ని కరెన్సీలు బెటర్గా ఉన్నాయి? దీనికి గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలి. వాళ్ళకు కూడా మరి రీజన్, ఎస్ ఐ అగ్రీ విత్ గవర్నమెంట్ చెప్తున్న డేటా కరెక్ట్. అఫ్ కోర్స్ దానిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు IMF 6.4% అన్నది, వరల్డ్ బ్యాంక్ 6.5% అన్నది. IMF అయితే ఇండియా జీడిపి మెథడాలజీని ప్రశ్నించింది, ఈ మెథడాలజీ కరెక్ట్ లేదని. ప్రభుత్వం 6.8 to 7.2% మధ్యలో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అని చెప్పారు. ఇయర్ 7.4% ఉంటుంది. ఆ పాయింట్లో అటు ఇటున్నా ఇటు ఎకనామిక్ గ్రోత్, జీడిపి గ్రోత్ రేట్ చాలా హెల్దీగా ఉన్నమాట నిజం. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉన్నమాట నిజం. మీకు ట్రేడ్ డెఫిసిట్ కూడా ఈవెన్ అమెరికాతో ట్రేడ్ టెన్షన్స్ తర్వాత కూడా మీకు ట్రేడ్ డెఫిసిట్ ఏం భారీగా పెరగలేదు, వెరీ మైనర్గా పెరిగింది. $88 బిలియన్ నుంచి $96 బిలియన్ అయింది.
సో దట్ ఈస్ ఇట్స్ నాట్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. మరి అన్ని బాగున్నా రూపాయి ఎందుకు పతనం అవుతుంది అనేది చెప్పాలి కదా. పోనీ ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవుతలేదు కనుక అంటే ఆర్బీఐ ఇప్పుడే కాదు, లాస్ట్ 3 decades ఆర్బీఐ పాలసీ ఒకటే, మీకు గ్రేటర్ వలటాలిటీని మేనేజ్ చేస్తానికి ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవుతుంది. నిన్న కూడా 92 దాటకుండా ఆర్బీఐ ఇంటర్వ్యూన్ వల్లనే 92 లోపల ఉంది. అంటే ఎందుకు ఆర్బీఐ పని ఏంటి అంటే ఎక్సెసివ్ ఫాల్ లేకుండా, సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు, హార్డ్ ల్యాండింగ్ లేకుండా, అంటే భయంకరంగా ఒకటేసారి పడిపోయి ఎకానమీలో గందరగోళం రాకుండా ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవుతుంది తప్ప ఆర్బీఐ రూపాయికి ఫలానా రేటు నిర్దేశించి రాదు. ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ రూపీ పైన మాట్లాడిన బయట ఉంటుంది, నరేంద్ర మోడీ .in ఉంది, మీరు చూడండి. రూపీ నరేంద్ర మోడీ ఆన్ రూపీ ఫాల్ ఇన్ నరేంద్ర మోడీ .in అని అంటే వస్తుంది. సో పాకిస్తాన్ రూపీ పతనం అవుతుంది, నేపాల్ రూపీ బాగుంది, పాకిస్తాన్ రూపీ బాగుంది, బంగ్లాదేశ్ రూపీ బాగుంది, మరి ఇండియా రూపీ ఎందుకు పతనం అవుతుంది అంటూ నరేంద్ర మోడీ 2014కు ముందు చేసిన ఉపన్యాసం ఇప్పటికీ కూడా భారీ ఎత్తున జనంలో తిరుగుతుంది సోషల్ మీడియాలో. సో మీకు మరి ఎందుకు నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా నాకు తెలుసు అని చెప్పాడు. సో ఏ దేశ కరెన్సీ పతనం కాకముందు భారతదేశ కరెన్సీయే ఎందుకు పతనం అవుతుంది అని నరేంద్ర మోడీ ప్రశ్నించారు, నేను కాదు. సరిగ్గా 2014 కన్నా ముందు నరేంద్ర మోడీ రూపాయి పతనం పైన చేసిన విమర్శ సరిగ్గా ఇప్పుడు చూస్తే దాన్ని ఇప్పుడే మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. అదే కరెక్టే కదా మోడీ అన్నది అనిపిస్తుంది. మరి మోడీ అప్పుడు అధికారంలో లేనప్పుడు इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता. अरे नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती. क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको. ये हिसाब से जवाब मांग रहा है. మీరు చెప్తే ఇప్పుడే సెర్చ్ చేశాను సార్, దొరికింది. అది అందులో ఉంది. ఇప్పుడు అదే అంటే నేపాల్ కరెన్సీ పతనం కావడం లేదు, పాకిస్తాన్ కరెన్సీ పతనం కావడం లేదు, బంగ్లాదేశ్ కరెన్సీ పతనం కావడం లేదు, శ్రీలంక కరెన్సీ పతనం కావడం లేదు. దేశం మీ నుంచి సమాధానం కోరుతోంది అని. కరెక్ట్ కదా, మోడీకి కూడా అదే కదా వర్తించేది. 2014కు ముందు ప్రతిపక్ష నేతగా బీజేపీ ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్గా మోడీ చెప్పిన ఉపన్యాసం. మరి ఇప్పుడు అప్పుడు అంతర్జాతీయ పరిస్థితుల కారణమని అప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు అంగీకరించారా? ఇప్పుడు మీరు మా సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నారే. లోక్ ఆప్సే జవాబ్ మాంగ్ రహా హై అని మోడీ అనేది కరెక్ట్ అది. సో మోడీ స్టార్టింగ్లో చెప్తాను, నేను ప్రభుత్వంలో ఉన్నా నాకు కూడా తెలుసు అంటాడు. అయ్యా మీరు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే మీకు తెలుసు అన్నారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా మీరు 11 ఏళ్ళుగా ఉన్నారు, మీకు తెలియదా? మరి ఎందుకు పడిపోతుంది చెప్పండి. ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఇండియా ఈజ్ ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ అని కొట్టండి వస్తుంది. నేను చెప్పడం కాదు, ఇది ఇండియా ఆసియా ఖండంలోనే వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. డాలర్ రేటు పడిపోతూ వస్తుంది. డాలర్ రేటు లాస్ట్ ఇయర్ 10% పడిపోయింది, ఇప్పుడు కూడా పడిపోతుంది. లాస్ట్ వీక్లో అయితే 4 year లోకి పడిపోయింది డాలర్. 4 year లోకు డాలర్ పడిపోతున్న సమయంలో ఇతర దేశాల కరెన్సీలో అప్రిషియేట్ అవుతుంటే వాటన్నిటికీ కూడా అంతర్జాతీయ పరిణామాల కారణం కాదా? ఒక రీజన్ ఏం చెప్తున్నారంటే క్యాపిటల్ ఫ్లోస్ వెళ్ళిపోవడం వల్ల ఇది జరుగుతున్నాయి. అంటే భారతీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవడం వల్ల జరుగుతున్నాయని. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2025లో $18.9 billion ఆఫ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయారు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోయింది. 18.9 billion అంటే సుమారు $1900 కోట్ల మన దేశ మార్కెట్ల నుంచి విదేశీయులు వెళ్ళిపోయారు. ఇప్పుడు 2026లో జనవరిలోనే $4 billion వెళ్ళిపోయారు ఇప్పటికి. అంటే మరి ఈ లెక్కల పోతే లాస్ట్ టైంతో పోలిస్తే 3 to 4 times ఎక్కువ పోతుంది మరి. అంటే మరి ఇండియన్ ఎకానమీ ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, అన్ని ఇండికేటర్స్ బాగున్నప్పుడు మరి ఎందుకు ఫ్లైట్ ఆఫ్ ద ఫారెన్ క్యాపిటల్? వన్ ఆఫ్ ద రీజన్ మరి గ్లోబల్ టెన్షన్స్ ఉన్నమాట నిజం. కానీ గ్లోబల్ టెన్షన్స్ ఉన్నప్పుడు అమెరికన్ ఎకానమీ కూడా స్ట్రాంగ్గా లేనప్పుడు ఎందుకు ఇండియన్ ఎకానమీని వదిలేసి వెళ్తున్నాడు? మరి ఇప్పటిదాకా ఫారిన్ ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడానికి మన ప్రభుత్వాలు పడిన పాటలన్నీ దేనికి సమాధానం చెప్తాయి? సో అందువల్ల ది ఆన్సర్ షుడ్, నరేంద్ర మోడీ అన్నట్లు ద లోక్ ఆప్సే జవాబ్ మాంగ్ రహా హై మోడీజీ. మోడీజీ మీ నుంచి
ప్రజలు సమాధానం కోరుతున్నారు. ఇది మీరన్నదే కదా, నేనన్నది కాదు కదా, మీరన్నదే మీకే చెప్తున్నాం.